నమస్కారం అమ్మా. మీ నమస్తే పేరమ్మా? అండి. నా పేరు లక్ష్మీకాంతం అండి. అమ్మా ఎన్నో వార్డమ్మా? మర్చిపెట్టు. 7వ వార్డు అండి. అమ్మా పింఛన్ వస్తుందమ్మా మీకు? లేదండి. అడగడం జరిగిందా? లేదండి, ఇప్పుడు వరకు అడగలేదండి. మీ ఇంట్లో ఎవరికైనా వస్తుందమ్మా పింఛన్? మా వారికి వచ్చేది ఒక 10 నెలలో 12 నెలలో ఇచ్చారు, తీసేశారండి. ఎందుకు తీసేశారు ఏంటని అడగడం జరిగింది? అంటే మీకు ఇల్లు ఉంది, ఇల్లుండే వాళ్ళకి ఇవ్వరు, మీ అబ్బాయిలు వ్యాపారాలు చేసుకుంటున్నారు అని అన్నారండి. వ్యాపారాలు చేసుకుని వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని బయటికి వెళ్ళిపోయారండి. మా తల్లిదండ్రులు ఉన్నంత వరకు మీరు అనుభవించండి అమ్మా, మేము తర్వాత వస్తామని మా పిల్లలు వెళ్ళిపోయారండి బయటికి. కానీ మీకు 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తామన్నారు. అసలు దేంట్లో లేదండి నాకు. అదే ఎలాంటి వాటిలో కూడా నాకు రూపాయి వచ్చింది లేదు. అదేవిధంగా ఇప్పుడు జగన్ గారు ఇచ్చేటువంటి పథకాలు ఏమైనా వస్తున్నాయమ్మా? లేదండి. అసలు మాది బియ్యం రేషన్ కార్డే తీసేశారండి. మాకు 40 ఏళ్ళ నుంచి, మా పెళ్ళయి 40 ఏళ్ళండి, 40 ఏళ్ళ నుంచి ఉంటుంది కార్డు, అలాంటిది నా కార్డు తీసేశారండి. ఏంటని అడిగారు పని? ఎందుకు తీసేశారు ఏంటంటే? అంటే ఏమన్నా తీసేటప్పుడు మీ పిల్లలిద్దరు ఈ పెళ్ళి చిన్న బాబు పెళ్ళి కింద తీసేశారు. ఆ బాబు పెళ్ళి అయ్యాక వాళ్ళని కూడా తప్పించి ఇస్తామన్నారు. బాబు పెళ్ళి అయిపోయాక వెంటనే వెళ్ళి చెప్పాం వాలంటీర్కి. చెప్తే తొలగిస్తాం కుదుర్తలేదు ఇప్పుడు అన్నారు. ఎలాగమ్మా అంటే దానికి టైం ఉంటుంది, ఒక టైం అన్నారు. ఏం టైమో మాకు తెలియదు, మాకు చదువులు లేవు. ఏదో ఆ రోజుల్లో 4-5 చదువుకున్న వాళ్ళని కదండి, ఇప్పుడంటే చదువులు వచ్చినాయి ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాడను. ఇంకా మేము అలాగే ఊరుకున్నామండి. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా మీ పేరమ్మా? కనకదుర్గ భవన్, అమ్మా ఎవరమ్మా? మచిలీపట్నం, ఎన్నో వార్డమ్మా? 7వ వార్డు. అమ్మా పింఛన్ ఇస్తున్నారమ్మా మీకు? ఇవ్వట్లేదండి. ఎందుకని ఇవ్వట్లేదమ్మా? అదా ఈ ప్రూఫ్లు కావాలంటున్నారు. ఆన్లైన్లో నా పేరు రావట్లేదు. అప్పటికి మా ఆయన చనిపోయి నేను బీప్ కార్డులో పేరు ఎక్కించుకోలేదు. చనిపోయిన తర్వాత బీప్ కార్డులో పేరు ఎక్కించుకోమంటే ఎవరు ఎక్కించుకుంటలేదు. ప్రూఫ్ కావాలంటున్నారు ఎవరి కాళ్ళు. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? సంవత్సరం, రేపు 11వ తరగతి సంవత్సరం అయింది పోయి. అడగడం జరిగింది వెళ్ళి? జరిగింది, మొత్తం అందరికి చెప్పాను వెళ్ళి. ఏమంటున్నారు వాళ్ళు? అవన్నీ ప్రూఫ్లు కావాలంటున్నారు. మీ ఆయన ఉన్నప్పుడు ఎందుకు ఎక్కించుకోవాలి బీప్ కార్డులోనే అంటున్నారు వాళ్ళు. అది అదేనమ్మా. ఇంకేమున్నాయి ప్రధానంగా మీ వార్డులో సమస్య? ఇంకేది ఒకటేనండి, నాకు తెలిసింది ఇది ఒకటే. రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉందండి? ఇదిగో చెత్త చెదారం ఇదంతా. బాబాయ్ మీ పేరు? శ్రీరాములు, రాజులపాటి శ్రీరాములు. ఎవరు బాబాయ్? చిలకలపూడి, ఎన్నో వార్డు? 7వ వార్డు. ఏం లేదు బాబాయ్, పింఛన్ వచ్చిందా మీకు? రాలా. 1వ తారీఖు రావాల్సింది, 3వ తారీఖు ఇస్తానన్నాడు. ఎన్ని కోట్లు ఎంతో పింఛన్ డబ్బులు వాడుకున్నాడు అంత జగన్ గారు. ఆయన ఎప్పుడు ఇస్తాడో ఆయన దయ్యం మాకు ఆ పని చేశాడు. మీ వార్డులో ఇంకా రామారావు ఏమో వచ్చేమో బంగారం వంటి పని చేశాడు. ఈయన వచ్చేమో తుడుచుకుపోయాడు, దేశాన్ని తుడుచుకుపోయాడు, ఆంధ్రప్రదేశ్ దుడుచుకుపోయాడు. రామారావు గారు వచ్చి నిలబెట్టాడు. చరిత్రతో పసి పిల్లడి కాడ తెలిసేటట్టు రాజకీయ రథాలుగా చెప్పాడు. ఈయన చచ్చేవాళ్ళని అందరినీ పీక్కు తిని ఈయన కడిగేశాడు శుభ్రంగా. ఆంధ్రప్రదేశ్ సాపు చేసేసాడు. దాఖలా ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు ఇంకా ప్రధానంగా ఇంకేమున్నాయి సమస్యలు మీకు ఇక్కడ? జంతువులు లేవు, చాలా ఉండే చెప్పుకుంటే. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? నిజే గోతులు ఎక్కడెక్కడ. ఎంత రోడ్డు మన ఆయన పేరు అది ఎమ్మెల్యే గారు కొల్లి రవీంద్ర గారు ఎంత చేసాడు రోడ్డు. ఇదే తీసేసాడు. ఇక మొక్కలు ఎక్కడెక్కడ మొక్కలు తీసి ఎర్రపు తీసేసి చేశాడు. లారీ వెళ్తుంటే మనిషికి కింద దిగాల్సి వస్తుంది. పైన గులాబ్ గారు వేయాలి సైడ్ని. అదేవిధంగా ఇప్పుడు నీళ్లు ఇస్తున్నారా? మంచినీళ్ళు 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అంతకుముందు రోజు వచ్చాయి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి వస్తున్నాయి. అక్కడ లేవుగా, ఆ లాకలు పడిపోయినాయిగా, తలుపులు పడదెప్పేశాడుగా. అవి ఆపితే ఉండేవి తాగటానికి, సాగుకి తాగటానికి. అక్కడ లాకలు లేవుగా, వచ్చి ఏమో కొట్టుకుపోతున్నాయి. ఇంకెక్కడ అడుగుకి వెళ్ళిపోయినాక ఇంకేమవుతాయి పైకి పొంగమంటే. ఇంకేమన్నా ఈయన వచ్చినాక బాగు చేయాలి. ఇదంతా నెత్తి మీద, మన నెత్తి మీద సరే ఇదంతా కప్పెట్టుకోవాలి, తీసుకోవాలి. తాగమోతున్న కాడ 20 సంవత్సరాలు తాకట్టు పెట్టేశాడు.